హెబ్రీ 10వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. హెబ్రీ 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కనుక నమ్మదగినవాడు. ఆమేన్. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. సంఘానికి ఇచ్చిన వాగ్దానము, నేను నిన్ను ఆశీర్వదించి నేను నిన్ను విస్తరింపచేసేదను, నీ సంతానాన్ని విస్తరింపచేసేదను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, విస్తారమైనవి మనకు రావాలి అంటే, విస్తారమైనవి రావాలి అంటే, ఆశీర్వాదాలు దీవెనలు ఏవైనా మనకు రావాలి అంటే మనం చేయాల్సింది మొట్టమొదటి ఏంటిది అనే మాట నీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్న దేవుని బిడ్డలారా. చూడండి, ఈ లోక సంబంధమైన విస్తారము చాలా ఉన్నాయి. మాటలు విస్తారమైన మాటలు, మన పనులు విస్తారమైన పనులు. బైబుల్ సెలవిస్తుంది, విస్తారమైన మాటల వల్ల స్వప్నాలు పుడతాయంట. రాత్రిపూట ఏమంటే అవి మాట్లాడుతూ పడుకుంటారు అనుకోండి. ఆ మాటలు కూర్చున్నటువంటి, ఆ సన్నివేశం కూర్చున్నటువంటి కళలు మనకు రాగానే, అది మంచి కళ కావచ్చు, చెడు కళ కావచ్చు. నువ్వు మంచి మాట మాట్లాడచ్చు, చెడు మాట మాట్లాడచ్చు. అప్పుడు మీరు ఏమంటారంటే, ఉదయం లేవగానే ఆ దేవుడు నాకు మంచి కళనిచ్చాడు. ఈ కళ దేవుడి నుంచి వచ్చింది కాదు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, విస్తారమైన మాటల వలన నీకు స్వప్నములు పుడతాయి, నీకు కళలు వస్తాయి, అది నీకు దేవుడిచ్చిండు అని చెప్పడము. మన ఆశీర్వాదములో విస్తారమైనటువంటి దీవెనలో నిన్ను నడిపించదు. కానీ మార్తా మరియల ఇంటికి యేసు ప్రభు వచ్చినప్పుడు మార్త ఏం చేస్తుంది? విస్తారమైన పనులు పెట్టుకుంది. ఆ విస్తారమైన పనుల వల్ల యేసు ప్రభు దగ్గర గడపలేకపోయింది. మన పనులు విస్తారంగా ఉన్నప్పుడు ప్రార్థనలో గడపలేం. గుర్తుపెట్టుకోండి, విస్తారమైన మాటలు, విస్తారమైన పనులు, విస్తారమైన ధనము కూడా విస్తారంగా సంపాదించినామనుకోండి, దొంగలు పడే అవకాశం, నిద్ర ఉండదు. ఈ నిద్ర లేమి వచ్చేసి నీకు ఏమైపోతుందంటే, ఎప్పుడు నా డబ్బును ఎవరు ఎత్తుకపోతారా, ఎవరు తీసుకుపోతారా, ఎవరు కన్నం వేస్తారా అని నీ డబ్బును నువ్వు కావలి గార్చుకోవడానికే ఉంటుంది తప్ప ప్రతిదీ కూడా దేవుడు మాట్లాడుతున్న మాట. ఒకసారి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నాను. విస్తారమైన ధనము దేనిని నీకు ఏ యొక్క నడిపింపులోనికి, ఏ యొక్క మరి నిన్ను మార్గములోనికి నడిపిస్తుందో ఒకసారి చదివి నేను ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట ఆశపడుతూ ఉన్నాను. 15వ అధ్యాయం 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ఆమేన్. విస్తారమైన ధనము ఇది సంతోషాన్ని ఇవ్వదట. అందుకే డబ్బు వెనకాల పరిగెడుతుంటాం. డబ్బు సంపాదించాలి, నా భార్యకి, నా పిల్లలకి, నాకు, నా కుటుంబానికి, నా తర్వాత తరానికనో లేకపోతే దేనికనో. కానీ దేవుడు సెలవిస్తుండు, విస్తారమైన ధనము ఏం చేస్తుందంటే నీకు సంతోషాన్ని ఇవ్వదు, నెమ్మదినివ్వదు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగింది కొంచెమైనను సరే నీకు విస్తారమైన దీవెనలోనికి నడిపిస్తుందట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ధనము సంపాదించడానికి ప్రయాసపడదు. ఉన్న ధనము చాలు, ఉన్న జాబులు చాలు, ఉన్న పరిస్థితులు మనకు చాలు. అంతకంటే ఎక్కువ కావాలని మనం తెచ్చుకున్నప్పుడు మనకు ఏమి ఎదురవుతాయంటే సమస్యలు మనమే కొని తెచ్చుకుంటామని దేవుని లేఖనం సెలవిస్తాము. అదే రకంగా విస్తారమైన విద్యాభ్యాసం, విస్తారమైనది బైబుల్ సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథము మరి 1వ అధ్యాయం 18వ వచనంలో విస్తారమైన విద్య, చదువు, ఎక్కువ చదువు, డిగ్రీల మీద డిగ్రీలు, పట్టాల మీద పట్టాలు అన్నీ పొందుకున్నాం అనుకోండి, అది నీ శరీరానికి ఏమైందట? ఆయాసకరమని. ఈ మట్టి శరీరం ఏదో ఒక దినం వదిలిపెట్టాల్సిందే తప్ప ఇంకా మనకేమీ ప్రయోజనం ఉండదు. అందుకే ఎక్కువ చదువులు చదవాలని, ఎక్కువ జాబులు పొందాలని, ఎక్కువగా డబ్బులు సంపాదించాలని, విస్తారమైన పనులు, విస్తారమైన మాటలు, వీటన్నిటిని బట్టి దేవుడు ఏం మాట్లాడుతుందంటే నీ ఆత్మ ఫలింపు ఉండదు. ఇవన్నీ ఫిజికల్ థింగ్స్, ఇవన్నీ శరీరానికి
సంబంధించింది, ఇవన్నీ భూ సంబంధం, ఇవన్నీ ఈ లోకంలో ఉంటున్నాయి గనక నువ్వు లోకంలో ఉన్నప్పుడు లోక సంబంధమైనటువంటి విస్తారమైన ఈ దీవెనల చేత ఇవి కావాలని నువ్వు ఆశపడద్దు అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఏమి కావాలని కోరుకుంటుండు అంటే విస్తారంగా దేవుడు దీవిస్తానంటుండు. నీ సంతతి, నీ సంఘాన్ని, నీకున్న పలుకుబడిని దేవుడు విస్తారంగా దీవిస్తాడట. విస్తారంగా దీవించాలంటే నేను అబ్రహాం లైఫ్లో చెప్పాను, విధేయత చూపించాలని. విధేయత ఎక్కడుంటుందో అక్కడ విస్తారమైన దీవెనలు ఉంటాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఎక్కడ విధేయత ఉంటుందో, ఎక్కడ ఒబిడెన్సీ ఉంటుందో, ఎక్కడ ఒబే అవుతామో అక్కడ విస్తారముకు సంబంధించిన ద్వారములు, విత్తనము, ఆశీర్వాదం అనేది దేవుడు అక్కడే పెట్టి ఉంచుతాడంట. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా సిస్టర్ ఏంటిది అని అంటే మనం యోహాను సువార్త చూసుకున్నట్లయితే 12వ అధ్యాయం 24వ వచనం చదవండి సిస్టర్. 12వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుకొని, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును, విస్తారముగా ఫలించును. గోధుమ గింజ భూమిలో విత్తినప్పుడంటే అది చచ్చిపోవాలి. చచ్చిపోతే దాని మీద వచ్చే పంట విస్తారమైన పంట. విత్తనము చచ్చి డెత్ అయ్యి దాంట్లో నుండి కొత్త మొలక, కొత్త విత్తనం బయటికి రావాలంట. క్రైస్తవుని జీవితం కూడా అంతే. డబ్బులు సంపాదించాలని చచ్చిపోవాలి ఆశ, డిగ్రీలు సంపాదించాలన్న ఆశ చచ్చిపోవాలి. మరి దేని కొరకు బ్రతకాలి? దేవుని ఆత్మల కొరకు మనం బ్రతకడం, దేవుని కొరకు బ్రతకడము. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎట్లున్నారో తెలుసా? నేను, నా పిల్లలు, నా కుటుంబము, నా భర్త, మేము బాగుండాలి, మేము దీవించబడాలి, మేము పైకి రావాలి, మేము సంపాదించుకోవాలి. ఇది రెండో స్టెప్. కానీ దేవుడు కోరుకుంటుంది, ఈ లోకంలోనికి వచ్చాక దేవుడు యేసుక్రీస్తు వారు వాక్యానికి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాక ఆయన మొట్టమొదటి చేసిన పని ఏంటిదో తెలుసా? 33.5 సంవత్సరాలు ఆయన మరి జీవితం కంప్లీట్ చేసి శిలువయాగంకి ఎక్కడానికి 30 సంవత్సరాలు అయిపోయాక 30 సంవత్సరాల నుండి యేసు ప్రభు వారు చేసిన మొట్టమొదటి కార్యం ఏంటిదో చెప్తారా? యేసు ప్రభువు 30 సంవత్సరాలు అయిపోయాక ఆయన బాప్తిజం తీసుకొని బయటికి వచ్చాక ఒక మొట్టమొదటి పని చేసిండు. శిష్యులను పిలవలేదు, శిష్యులను బాప్తిజాలు ఇయ్యలేదు, ఉపవాసము లేడు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందుడని ఎందుకు యేసు ప్రభు చెప్పాల్సి వచ్చింది? ఆయన 30 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి యోర్దాను నదిలో మరి బాప్తిజం తీసుకొని పోయినాక ఆయన పనేది ఆయన చేసుకుంటూ వెళ్ళాలి. అద్భుతాలు సెకండ్ చేసిండు, ముందు ప్రకటించడం ప్రారంభించిండు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు పేతురు భక్తుడు నీకు నాకు మాదిరై ఉన్నాడు. ఎట్లా మాదిరై? ఆయన ఈ లోకానికి వచ్చిండు, ప్రకటించిండు, మారండి ప్రజలు, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మీరు మారకపోతే నరకముంది అని ఆయన ప్రకటిస్తూ సువార్త చేస్తూ తర్వాత అద్భుతాల గుండా రావడమే. బాప్తిజం తీసుకొని వచ్చిన నీళ్లను ద్రాక్షరసంగా గొడ్డివారిని మోగవారి అది కాదు, సెకండ్ అది అద్భుతాలని. ఫస్ట్ చేసింది దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందుడని సువార్త ప్రకటించి. పౌలు అంటాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. మనము ఈ 2025లో మీరు దీవించబడాలంటే, మీ ఆశీర్వాదాలు విస్తరించబడాలంటే మీరు ఏ ఒక్కరికైనా, పాలవాడో కూరగాయలు అమ్మేవాడో పూలు అమ్మేవాళ్ళో ఎవరైనా సరే దేవుణ్ణి నమ్ముకోండి అని ఒక్కరికైనా మీరు సువార్త చెప్పండి. ఆ సువార్త చెప్పడం నీ పని, మార్చుకోవడం దేవుని పని. హల్లెలూయా. ఒక తీర్మానాలతో మనం ముందుకెళ్ళాలి. డిసెంబర్ 31కు తీసుకున్న తీర్మానాలు కావు, ప్రతిరోజు ఒక నూతనమైన తీర్మానంతో మనం అడుగు పెట్టాలి. అదే దేవుడికి ఇవ్వాల్సినటువంటి విధేయత. హల్లెలూయా.
దేవి నామానికి మహిమ కలు. ఆయన ఒక విధేయత కలిగి ఉన్నాడు యేసు ప్రభు. ఏంటిది? నేను ఎక్కడికి వెళ్ళినా నేను సువార్త గురించి చెప్పకుండా నేను ఉండలేను, మాటలు ప్రకటించకుండా దేవుని రాజ్యం గురించి నేను చెప్పకుండా నేను ఉండలేను అని ఆయన చేసి చూపించి ముగించి వెళ్ళిపోయారు ప్రభువారు. మరి నీవు నేను మన జీవితాలలో విస్తారమైన దీవెనలు మనం పొందుకోవాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి కార్యం ఏంటిదో తెలుసా? మనం సువార్త ప్రకటించాలి. మన ధనం విషయంలో, మన బంగారము విషయంలో, మన చదువుల విషయంలో సంపాదించాలి. ఒక్క జాబ్ ఉంటే సరిపోదు, మనకు రెండో జాబ్. ఎందుకంటే పిల్లల్ని, భార్యని, మన ఇంట్లో వాళ్ళని ఎవరిని ప్రస్తుతించడము మనకిష్టం ఉండదు. భర్తగా నీకైనా, భార్యగా నీకైనా. కానీ దేవుడు అంటాడు, నువ్వెంత సంపాదించిన సంపాదనంతా ఒక్క చిటికేస్తే, ఒక్క గడియలో ఒక్కటి దేవుడు అనుకూలిస్తే అది ఎంత నష్టపాలవుతుందో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. సంపాదన కోసమే నీ జీవితం అనుకుంటే ఈరోజు నీ టార్గెట్ను మార్చుకో, నీ తలంపును మార్చుకో, నీ ఊహను మార్చుకోవాలని ప్రభు పేరట నేను కోరుకుంటా ఉన్నాను. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగునుగాక. మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, విస్తారమైన దీవెనలు కావాలంటే గోధుమ గింజ చచ్చిపోయిందంట. మనం ఈ లోక సంబంధమైన ఆశలు, కోరికలు సంపాదించాలి, తెచ్చుకోండి, నేను వద్ద. అదే పనిగా దేవుణ్ణి పక్కన పెట్టి, మందిరాన్ని పక్కన పెట్టి, ప్రార్థనను పక్కన పెట్టి, అన్నీ పక్కన పెట్టి నీ స్వంత శక్తి మీద మీరు ఆధారపడితే అవి వ్యర్థమైపోతాయని ప్రభువులో నేను చెప్తున్నాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ లోక సంబంధమైన విషయాలన్నిట్లలో మీరు జీరో కావాలి. చచ్చిపోయిన స్థితిలో నువ్వు ఉంటే గోధుమ గింజ ఏ రకంగా ఫలించిందో ఆ రకమైనటువంటి విస్తారమైన దీవెనల చేత దేవుడు నిన్ను నన్ను నింపి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మొదటిది చనిపోయే అనుభవం, రెండవది లోబడే అనుభవం. లోబడాలి. అబ్రహాము లోబడ్డాడు, అందుకే విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డా లేదా? చెప్తారు ఎవరన్నా? ఆయన తండ్రిగా లేడండి, ఫెయిల్ అయ్యాడండి అని. ఇప్పటికీ యేసు క్రీస్తు కాలం వచ్చినప్పటికీ, ఆయన చరిత్ర భూమి మీదకి తెచ్చినప్పటికీ, యేసు క్రీస్తు కాలంలో కూడా అబ్రహాము పేరు చెప్పకుండా మనము ఉండట్లేదు. కారణం ఏంటిదో తెలుసా? అంతగా లోబడ్డాడు, అంతగా విధేయత చూపించాడు. మీరు 12వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? అబ్రహాముతోటి, నీ ఇంటిని చెప్పాలి, నీ దేశాన్ని, నీ ఇంటిని, బంధువులను, నీ తల్లిదండ్రులు అందరిని వదిలిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళిపోను. ఎందుకు దేశము నుండి వెళ్ళమని చెప్పాడో తెలుసా? ఆ దేశ ప్రభావము భయంకరంగా ఉంది, విగ్రహారాధనతో కూడుకొని. అందుకే ఆ దేశములో ఏ ప్లేసులో ఉన్నా ఆ ప్రభావము అబ్రహామును పట్టుకుంటుందని ఆ దేశము, బంధువులు, తల్లిదండ్రులను అందరినీ వదిలేసి దేవుడిచ్చే ప్లేస్లో, దేవుడిచ్చేటువంటి దేశములోనికి దేవుడు నడువు అని చెప్తే అబ్రహాము ఎంత విధేయత చూపాడో కదా. అటువంటి విధేయులు మనకు ఇప్పుడు ఈ లోకంలో ఎక్కడ కనుమరుగైపోతుంది. మనకిప్పుడే దేవుడు చెప్పాడు అనుకోండి, నువ్వు వెళ్ళు ఈ పట్టణాన్ని విడిచి, లేకపోతే ఇక్కడ వీళ్ళని ఇప్పుడు వెళ్ళంటే కుటుంబాన్ని విడిచిపోయే భర్తలు ఉన్నారు, భర్తలను విడిచిపోయే భార్యలు ఉన్నారు. అది కాదు దేవుడు ఏది చెప్పినా వాక్యానుసారంగా చెప్తాడు. దేవుడు వెళ్ళు అన్నాడు. వెళ్ళు అంటే పరిస్థితులు, అక్కడ ఆహార అలవాట్లు, అక్కడ ఏదైనా ఎన్ని ఎదుర్కొని ఉంటాడో లేదా ఒక్కసారి గమనించండి. తెలంగాణ, ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాలు, అవునా? ఆమేనండి. 2 తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ తెలంగాణ నుంచి నేను ఇక్కడికి వచ్చా కదా, ఆంధ్రాకి వచ్చా కదా. మ్యారేజ్ అయిన కొత్తలో నా లాంగ్వేజ్ వీళ్ళు నవ్వుకోవడము. అసలు ట్రైన్లో మేము వస్తున్నప్పుడు, వివాహానికి వస్తున్నప్పుడు విజయవాడ క్రాస్ అయిన ట్రైన్కి ఆంధ్ర వాళ్ళు ఫ్రూట్స్ అమ్ముతుంటే మా వాళ్ళు చూసి మేము నవ్వుకోవడము. ఏందో తెలుసా? భాష, పండ్లు, పదార్థాలన్నీ సేము. ఆ భాష, పేర్లు పిలుచుకునే విధానము ఎంత
తింటావా అంటే ఇదో కొత్త పదమా, కొత్త పదార్థమా, కొత్త. నాకు అప్పుడు అబ్రహామును చాలా జ్ఞాపకం చేసుకున్నా. నీ దేశాన్ని, నీ ఇంటిని విడిచెళ్ళంటే ఆచార పద్ధతులు, ఆయన తినే అలవాట్లు, ఆ ఊర్లో ఏమంటారో, ఈ ఊర్లో ఏమంటారో. మీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు మన ఆంధ్రాలో వెరైటీ భాషలు ఉన్నాయి. సిలిండర్ని మనం సిలిండరే అంటాము, అవునా? ఎక్కడ కర్నూలు సైడ్ బోండి బండ అంటారు. బండి ఉందా మీ ఇంట్లో? నోముకునే బండనా? సిలిండర్ బండ. మీరు కాకినాడ సైడ్ బోండి హస్తం ఉందా అమ్మా? ఏ హస్తమమ్మా? రాహుల్ గాంధీ హస్తం. ఆ హస్తం కాదు, అన్నం గరిటని హస్తం తీసుకురా అంటారు. ఎన్ని భాషలో ఎంత అసలు పదములో ఎంత తేడా ఉందో తెలుసా? మీరు నెల్లూరులో ఉన్నారు కనుక మీకు కొన్ని తెలుస్తలేదు. ఈ నెల్లూరు బార్డర్ దాటి వెళ్ళండి, పదాలు మారుతున్నాయి, పదార్థాల పేర్లు మారుతున్నాయి. ఒకటే ఇష్టానుసారంగా వాళ్ళ వాళ్ళ పద్ధతులను బట్టి, వాళ్ళ వాళ్ళ విధానాలను బట్టి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? అబ్రహాము తన ప్రదేశము నుండి వచ్చినప్పుడు ఎంత లోబడి ఉంటాడో కదా. ఒక్కసారి ఆలోచన చేయండి. మనము అబ్రహాము విధేయత చూపాను. ఎందులో విధేయత చూపాను? ఆయనకి ఇష్టమైన అన్ని చంపుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవి నామాన్ని మహిమపరచు గట్టిగా. ఎక్కడ గోధుమ గింజ చావాలన్నాడు అబ్రహాము, దేవుని విషయములో అన్ని చంపుకుంటూ వచ్చిండు. ఆయన వాళ్ళ అమ్మ పుల్ల వండేదేమో, కారం వండేదేమో, మసాలా వేసి వండేదేమో. ఊరు కాని ఊరుకు, భాష కాని భాషకు తెలియని ప్రజల మధ్యలోకి వచ్చి పచ్చికాయలు తింటుండు, పచ్చి కూరలు తింటుండు. అన్ని దేవుడి కోసము సహిస్తా భరిస్తా విధేయుడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. నేను మీకు చెప్పాలనుకున్న ఒకే ఒక నువ్వు విధేయుడివి అంటే సహించు, భరించు. ఆ ఏరియాలలో దేవునికి సంబంధించిన విషయాలలో నువ్వు జన్మిస్తా, లోక సంబంధమైన విషయాలలో చచ్చిపోతా, దేవుని విషయాలలో జన్మిస్తా.